హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈ రోజు వీడియోలో మనం విండోస్ 10 మిషన్ విర్చువల్ బాక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలైతే చూపిస్తాను అన్నమాట. అది కూడా ఇన్స్టాలేషన్ ప్రాసెసే ఉండదు, సింపుల్గా అయిపోతుంది, రైట్? సో బిఫోర్ దట్ 2 ఫైల్ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఫైల్ టైప్ వచ్చేసి OVA ఫైల్, ఇంకోటేమో విర్చువల్ డిస్క్ ఇమేజ్ ఫైల్. సో మీరు ఇక్కడ టైప్లో చూసారనుకో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫైల్ టైపు, లేదా సింపుల్గా మీరు ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళినా మీకు కనిపిస్తుంది ఫైల్ టైప్ ఆఫ్ ఫైల్ OVA అని. సో ఇది వచ్చేసి విర్చువల్ డిస్క్ ఇమేజ్. సో ఇది కూడా చూపించేస్తా. సో ఇది విర్చువల్ డిస్క్ ఇమేజ్ .VDI ఫైల్ అంటాం, రైట్? సో OVA ఫైల్కి ఇన్స్టాలేషన్ డిఫరెంట్ ఉంటుంది, విర్చువల్ డిస్క్కి ఇన్స్టాలేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మీకు కాన్సెప్ట్ గురించి ఇవి చెప్తున్నా నేను. మీరు ఇన్ కేసు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఫైల్ టైప్స్ ఇట్లాంటివి వస్తే ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది మీకు ఆటోమేటిక్గా అర్థం కానికన్నమాట, రైట్? సో ఇక్కడికి వద్దాం. ఫస్ట్ విండోస్ 10 OVA ఫైల్. సో దీన్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఎట్లా? సో సింపుల్గా మనకి విండోస్ 10 ఏదైతే OVA ఫైల్ ఉందో సో దాన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినాక ఇక్కడ ఓపెన్ విత్ ఆప్షన్ ఉంటుంది కదా, ఓపెన్ విత్ ఆప్షన్ వచ్చేసి విర్చువల్ బాక్స్ మీద క్లిక్ చేసేయండి, రైట్? ఇన్ కేసు మీకు విర్చువల్ బాక్స్ అక్కడ లేకపోయిందనుకో మీరు సెలెక్ట్ అదర్ యాప్స్ కొట్టేసేయండి, అందులో నుంచి విర్చువల్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకే, రైట్? సో వన్స్ మనకి క్లిక్ చేసినాక ఇక్కడ ఇంపోర్ట్ విర్చువల్ అప్లయన్స్ అని వస్తుంది, రైట్? సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేమ్ వచ్చేసి విండోస్ 10 అని ఉంది, ప్రోడక్ట్ వచ్చేసి పాస్వర్డ్లో విండోస్ 10 అని ఉంది. సో మనకి యూజర్ నేమ్ విండోస్ 10, పాస్వర్డ్ వచ్చేసి విండోస్ 10, ఫైన్. సో మిగతావి CPU, RAM ఇవన్నీ డిఫాల్ట్ ఉంటాయి, మనం తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్స్ ఫైన్. ఈ దాకా మనకి అర్థమైంది. తర్వాత ఇక్కడ మిషన్ బేస్ ఫోల్డర్ ఉంది కదా, మీకు కావాల్సిన ఫోల్డర్లో మీరు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్లో విండోస్ 10 అన్న ఆల్రెడీ ఫోల్డర్ ఉంటుంది, రైట్? ఇక్కడ నేను సెలెక్ట్ చేసేస్తున్నా ఫోల్డర్, రైట్? సెలెక్ట్ చేసి ఫినిష్ కొట్టేస్తున్నా. సో వన్స్ ఫినిష్ కొట్టగానే మనకి ఇక్కడ ఇంపోర్టింగ్ అప్లయన్స్ అని వస్తుంది. సో ఇది 100% కావాలన్నమాట. సో జనరల్గా ఒక 5 to 10% స్లోగా అవుతుంది, తర్వాత మిగతా పర్సంటేజ్ చాలా స్పీడ్ అయిపోతుంది. సో సింపుల్ 5 minutes అయితే టైం టేకన్ పడుతుంది. అంతసేపు దాకా వీడియోని అయితే స్కిప్ చేస్తాను. రైట్. సో వన్స్ మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది చూడండి. సో ఎక్కువసేపు ఏం పట్టలేదు, ఒక 5 to 6 minutes అయితే పట్టింది. సో వన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక సిస్టమ్కి వెళ్ళిపోండి. అండ్ ఈ సెట్టింగ్స్ అయితే మీ సిస్టమ్ బట్టి చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరి సిస్టంలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి బేస్ మెమొరీ ర్యామ్, సో నాది బై డిఫాల్ట్ 16 GB ర్యామ్ అండ్ 8 GB అయితే దీనికి ఇచ్చేసిన. ఇన్ కేసు మీరు 8 GB అయితే మీకు ఆఫ్ చేసేయండి దాన్ని, రైట్? సో 4 GB అట్లా ఇచ్చేసేయండి, ఓకే? సో నేనైతే 8 GB ప్రెజెంట్ అయితే ఇస్తున్నా దీనికి, ఓకే, ఫైన్. తర్వాత ప్రాసెసర్కి వచ్చేసేయండి. ప్రాసెసర్ రాగానే ఇన్ కేసు మీరు మల్టిపుల్ OS రన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకో, ప్రాసెసర్ అనేది తగ్గించేసేయండి. సో లేదు ఈ విండోస్ 10 ఒకటి మాత్రమే రన్ చేద్దాం ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారు అనుకో, సో 4 cores ఇచ్చేసేయండి. ఐ మీన్ మీకు 8 ఉంటాయి. ఇన్ కేసు లేకపోతే మీకు ఎక్కడైతే గ్రీన్ దాకా కనిపిస్తుందో అక్కడ దాకా ఇచ్చేసేయండి, రైట్? ఎగ్జిక్యూషన్ క్యాప్ ఎప్పుడు 100 ఉంచాలి. సో ఇన్ కేసు మీకు తక్కువ ఉందనుకో అది 100 చేసేయండి. తర్వాత డిస్ప్లేకి వచ్చేసేయండి. డిస్ప్లేలో వీడియో మెమరీ 256 MB అండ్ స్కేల్ ఫ్యాక్టర్ వచ్చేసి 200 పెట్టేసేయండి. ఇక్కడ ఎనేబుల్ 3D యాక్సిలరేషన్ అయితే పక్కా ఎనేబుల్ చేసుకోండి, దాంతోనే మనకు కొంచెం స్మూత్ అయితే అవుతుంది అన్నమాట, రైట్? తర్వాత నెట్వర్క్ మెయిన్ థింగ్ ఇది. సో నెట్వర్క్ వచ్చేసి మనకి అన్ని సిస్టమ్స్ ఈవెన్ మన పోస్ట్ విండోస్ కూడా ఒకటే నెట్వర్క్లో ఉండాలి అంటే దాన్ని బ్రిడ్జ్లో పెట్టేసేయండి. బ్రిడ్జ్లో పెట్టేసి ఇన్ కేసు మీకు మల్టిపుల్ వైర్లెస్ ల్యాన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్వాన్స్కి వచ్చేసేయండి, ఇక్కడ అలో ఆల్ కొట్టేసేయండి, రైట్? ప్రొమిషియస్ మోడ్ అనేది అలో ఆల్ కొట్టేసేయండి, ఓకే కొట్టేసేయండి. సో దట్స్ ఆల్, మన విండోస్ 10 అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం మనకి ఇంటర్ఫేస్ ఏమొస్తుందో అని. అండ్ మీరు మర్చిపోద్ది ఏంటి అంటే మనకి పాస్వర్డ్ వచ్చేసి Win10. స్టార్టింగ్లో మనం ఇంపోర్ట్ చేసేటప్పుడే కనిపిస్తుంది Win10 అని, సో అదైతే మర్చిపోకండి. ప్రెస్ ఎనీ కీ ఫ్రమ్ CD or DVD, ఫైన్. సో స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఇది. అండ్ మనకి స్క్రీన్ వచ్చేసి చాలా పెద్దగా కనిపిస్తుంది. దీన్ని కూడా ఎట్లా సెట్ చేయాలో అయితే చెప్తాను నేను.
సో డోంట్ వరీ. సో ఇది వన్ మెథడ్ అన్నట్టు. వీడియో ఎండ్ దాకా చూడండి. మన దగ్గర విర్చువల్ డిస్క్ ఇమేజ్ ఫైల్ ఉందనుకో, అదే సో ఈ ఇమేజ్ ఫైల్ ఉందనుకో, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను చెప్తా ఈ వీడియోలోనే. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ వీటి 2 ఫైల్స్ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టైం ఓపెన్ అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది. విండోస్ లైనక్స్ లాగా తొందరగా బూటప్ కాదు. సో రైట్, మనకి ఇది వచ్చేసింది. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పాస్వర్డ్ వచ్చేసి win10 అని కొట్టండి. సో మీరు కావాలి అంటే ఇక్కడ ప్రణయ్ అని ఉంది కదా, మీరు చేంజ్ చేసుకోవచ్చు నేమ్ వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత. సో ఇది మనం కస్టమ్గా క్రియేట్ చేసిన విండోస్ అన్నట్టు. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే వస్తుంది, రైట్? మిగతా వాళ్ళు కావాలి అంటే వాళ్ళు ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ రిమైండ్ మీ ఇన్ 3 days కొట్టేసేయండి, రైట్? సో మనకి విండోస్ అయితే డౌన్లోడ్ అయిపోయింది, ఇక్కడ ఐ మీన్ ఇన్స్టాల్ అయిపోయింది. సో నార్మల్ విండోస్. ఇప్పుడు ఫస్ట్ మనం స్క్రీన్ సైజ్ని ఫిక్స్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ విర్చువల్ స్క్రీన్ అని ఉంది కదా, సో దీన్ని స్కేల్ టు 100% చేయండి ఫస్ట్, రైట్? ఇలా వచ్చేస్తుంది మనకి. తర్వాత ఏం చేస్తారంటే ఆటో రీసైజ్ టు గెస్ట్ డిస్ప్లే కొట్టండి. 2 times క్లిక్ చేయండి. ఇన్ కేస్ అప్పటికి మీకు రాకపోయిందనుకో, మనం విర్చువల్ గెస్ట్ అడిషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు డివైస్లోకి వెళ్ళిపోయారు అనుకో, సో ఇక్కడ ఇన్సెట్ గెస్ట్ అడిషన్ సిడి ఇమేజ్ అని ఉంటుంది ఆప్షన్, మీకు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకి ఫోల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయండి. సో ఇన్ కేసు మీరు కావాలి అనుకుంటే ఇట్లా కూడా వాడుకోవచ్చు కంఫర్టబుల్ అయితే. లేదు ఫుల్ స్క్రీనే కావాలి నాకు ఆ ఫీల్ రావాలి అంటే అది కొట్టండి. సో వన్స్ అది కొట్టిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి విర్చువల్ డిస్క్ ఇమేజ్. సో దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ విర్చువల్ బాక్స్ విండోస్ అడిషన్ అని ఒక అప్లికేషన్ ఫైల్ ఉంటుంది, రైట్? సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. మనకి ఒక పాపప్ వస్తుంది, ఎస్ కొట్టండి. తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టేసేయండి. తర్వాత మీకు కావాలి అంటే మల్టిపుల్ పార్ట్స్ ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టండి, ఇన్స్టాల్ కొట్టండి. సో ఆటోమేటిక్గా మనకి కావాల్సిన ఫైల్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. సో వన్స్ అయిపోయినాక రీబూట్ నౌ అని వచ్చింది కదా, ఎస్ కొట్టేసేయండి, ఫినిష్ కొట్టేసేయండి. ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయిపోతుంది. సో ఒకసారి రీస్టార్ట్ అయిపోయినాక మనకి నార్మల్గా స్క్రీన్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను నేను అది. అండ్ విండోస్ 10 అనేది ప్రతి సిస్టంలో కొంచెం ల్యాగ్ అవుతుంటుంది. సో మరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అంటిల్ ఆర్ అన్లెస్ మీ దగ్గర వాడే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ హై ఎండ్ ల్యాప్టాప్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. రైట్. సో మనకి స్క్రీన్ అయితే ఇంకా చిన్ననే ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేయండి. మళ్ళీ రైట్ క్లిక్ చేయండి, ఆటో రీసైజ్ టు గెస్ట్ డిస్ప్లే కొట్టేసేయండి. ఓకే. సో వన్స్ అది కొట్టిన తర్వాత మనకి ఫుల్ స్క్రీన్ వచ్చేసింది చూడండి, రైట్? సో ఇది మన విండోస్. సో కొంచెం ల్యాగ్ ఉంటుంది మీకు మీరు ఇచ్చే ప్రాసెసర్ ర్యామ్ బట్టి, రైట్? ఇది సో మీరు కావాలి అంటే మనకు ఫర్దర్ థింగ్స్ ఏమైనా టెస్టింగ్ పర్పస్ కానీ లేకపోతే విండోస్ హ్యాక్ చేయడానికి కానీ టెస్ట్ చేయాలి అనుకుంటే దీని మీద ట్రై చేయవచ్చు అన్నమాట, రైట్? సో ఇది ఒక ఇన్స్టాలేషన్ మెథడ్. మనం విండోస్ 10 అయితే చేసినాం. ఇప్పుడు విండోస్ 7 చూద్దాం. సో దీన్ని షట్ డౌన్ చేసేస్తాం.
రైట్. సో విండోస్ 10 అయితే ఇన్స్టాల్ చేసినాం. విండోస్ 7 చేద్దాం. సో విండోస్ 7 వచ్చేసి మనకి విర్చువల్ డిస్క్ ఇమేజ్ ఫైల్లా ఉంది. సో దీన్ని అయితే రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ విర్చువల్ బాక్స్ అయితే చేయలేం. సో ఇట్లా చేసినాం అనుకో మనకి రిజల్ట్ ఏం కనిపించదాడ. సో దీని బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ న్యూ అని మీద క్లిక్ చేయండి. రైట్, వన్స్ విర్చువల్ బాక్స్ ఓపెన్ చేసినాక అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, సో ఎవరికైతే విర్చువల్ బాక్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో తెలియదో వాళ్ళకి ఐ బటన్లో లింక్ పెడతా, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. సో ఏదైనా నేమ్ ఇచ్చేసేయండి. మనం విండోస్ 7 వాడదాము, విండోస్ 7 ఇచ్చేద్దాం. రైట్, సో ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. నేను అదర్ క్లిక్ చేస్తా, ఇన్స్టాల్ యాప్స్. సో ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఫోల్డర్ క్రియేట్ చేసి విండోస్ 7 ఓకే. సో కొట్టేసి సెలెక్ట్ ఫోల్డర్ కొట్టేసేయండి. రైట్, సో ఐఎస్ఓ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు ఇక్కడ. సో మనకు ఆటోమేటిక్గా టైప్ వర్జన్ సేమ్ వచ్చేస్తుంది. ఇన్ కేసు మీకు విండోస్ 7 రాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి విండోస్ 7 ఓకే. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ బేస్ మెమరీ ప్రాసెసర్ మీరు ఇచ్చుకోవచ్చు. నేను ఓకే 8 GB ర్యామ్ 4 ప్రాసెసర్ ఇస్తున్నా, మీ సిస్టమ్ బట్టి మీరు ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ థింగ్ యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ విర్చువల్ హార్డ్ డిస్క్ మీద క్లిక్ చేయండి. రైట్, సో క్లిక్ చేసినాక ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి చాలా. ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ కొట్టండి. యాడ్ కొట్టినాక ఏదైతే మన విర్చువల్ డిస్క్ ఫైల్ ఉంటుందో ఆ లొకేషన్కి వెళ్ళిపోండి. సో ఇది మన విర్చువల్ డిస్క్ ఫైల్, విర్చువల్ డిస్క్ ఇమేజ్ ఫైల్. సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొట్టగా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది చూడండి. రైట్, సో వన్స్ యాడ్ అయిపోయాక చూజ్ కొట్టండి. ఇక్కడ చూజ్ అయిపోతుంది. నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టగానే మనకి డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ. తర్వాత ఫినిష్ కొట్టండి. ఫినిష్ కొట్టగానే మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి విండోస్ 7. సో ఇప్పుడు స్టార్ట్ చేయండి దీన్ని. సో ఈ విర్చువల్ డిస్క్ ఇమేజ్ ఫైల్తో అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనం VMwareలో కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో వేరస్ OVA ఫైల్ ఏదైతుందో అది ఓన్లీ విర్చువల్ బాక్స్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనం కన్వర్జన్స్ కూడా చేసుకోవచ్చు OVAకి విర్చువల్ డిస్క్కి, అది ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తా. సో రైట్, మన విండోస్ 7 అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో విండోస్ 7 అల్టిమేట్ ఇది. సో ఈ ఫైల్ లింక్స్ అయితే నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇది మన విండోస్ ఇన్స్టలేషన్. యూ మస్ట్ రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ టు అప్లై దీస్ చేంజెస్. సో ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా రీస్టార్ట్ నౌ కొట్టండి. సో ప్రెజెంట్ అయితే రీస్టార్ట్ లేటర్ కొడదాం. ఓకే, రైట్, ఫైన్. సో దీనికి కూడా మనం కావాలి అంటే ఫుల్ స్క్రీన్ కావాలి అంటే ఇక్కడ డివైజెస్లోకి వెళ్ళిపోండి, ఇన్సర్ట్ గెస్ట్ ఎడిషన్స్ కొట్టండి. కొట్టిన తర్వాత మనకి ఫోల్డర్ ఓపెన్ చేయండి, కంప్యూటర్లోకి వెళ్ళిపోండి, ఇక్కడ వచ్చేస్తుంది. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ కొట్టండి. సో ఇక్కడ మనకి ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్. సో చెప్పుడు మర్చిపోయినా. ఓకే, ఇక్కడ ఐ వాంట్ టు డూ మాన్యువల్లీ. ఫైన్. సో ఇది పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే. రైట్, సెట్టింగ్స్ ఎప్పుడు మర్చిపోయినా ఇక్కడ విండోస్ 7ని సెట్టింగ్స్కి వచ్చేసేయండి. అండ్ మనం సిస్టంలో మనం ఇవ్వచ్చు ఆల్రెడీ కావాలి అంటే. అండ్ డిస్ప్లేలో ఇక్కడ ఎనేబుల్ 3D యాక్సిలరేషన్ చేయండి, ఇది 200 పెట్టుకోండి. సో దట్ మనకి కొంచెం స్మూత్గా రన్ అవుతుంది అనమాట. తర్వాత నెట్వర్క్ వచ్చేసేయండి. ఇది నాట్ ఉంది కదా, దీన్ని బ్రిడ్జ్ పెట్టుకోండి. బ్రిడ్జ్ పెట్టేసి ఇక్కడ ప్రొమోషన్స్ మోడ్ అలో ఆల్ కొట్టేసేయండి. రైట్, సో ఇవన్నీ ముందు చేయండి సిస్టమ్ విండోస్ రన్ చేసే ముందు. ఇన్ కేసు రన్ చేసినా మీరు షట్ డౌన్ చేసేసి తర్వాత ఇవి కొట్టేసి ఓకే కొట్టేసేయండి. రైట్, సో ఇది మన ఫైల్. దీని అయితే ప్రెజెంట్ షట్ డౌన్ చేసేద్దాం. సో ఇది విర్చువల్ డిస్క్ ఇమేజ్ ఉంటే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అండ్ OVA ఫైల్ ఉంటే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అని. సో ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. ఇవి రెండు అయితే మిషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఎవరికైతే క్యాప్చర్ ద ఫ్లాగ్ కాంపిటీషన్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఇంట్రెస్ట్ ఉందో అందులో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.